నమస్తే సార్. ఎస్, గతంలో చాలా సర్వేల గురించి మాట్లాడుకున్నాం, అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈరోజు రైస్ సర్వే వచ్చింది. సో అందులో ఏం తేలింది, ఏం వచ్చింది సార్? ఇదొక సంచలన సర్వే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఈ సర్వే చెప్తుంది. సో ఓవరాల్గా కూడా వైసీపీదే అధికారం అని ఈ సర్వే చెప్తుంది. వైసీపీకి 132 నుంచి 138 వరకు వస్తాయని, తెలుగుదేశానికి 37 నుంచి 42 వరకు వస్తాయని చెప్తుంది. ఓవరాల్గా వైసీపీకి పర్సంటేజీ గతం కంటే 1% ఎక్కువ వస్తుంది, 50.8% వస్తుందనేది ఈ సర్వే చెప్తుంది. సో అంటే ఈ సర్వే ప్రత్యేకంగా ఏంటంటే, ఇంతకుముందు సర్వేలు ఏవి కూడా కొంతమంది ప్రముఖుల మీద గట్టిగా చేయలేదు ఎవరెవరు వస్తారని. ఇప్పుడు ఇది చెప్పింది. సో ఇందులో తెలుగుదేశానికి లేదా కూటమికి షాకింగ్గా ఉంటుంది ఈ సర్వే చెప్పింది. చంద్రబాబు ఓడిపోతాడని, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడని, అట్ ద సేమ్ టైం బాలయ్య గెలుస్తాడని, ఇటు లోకేష్ కూడా గెలుస్తాడని కూడా ఈ సర్వే చెప్పింది. అయితే ఓవరాల్గా ఇప్పుడు అనేక సర్వేలు వచ్చినప్పుడు కొంత చంద్రబాబుకి మెజారిటీ తగ్గచ్చు కానీ గెలుస్తాడనే ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. ఈవెన్ గ్రౌండ్ రిపోర్ట్ చూసుకున్నప్పుడు కూడా చంద్రబాబు మరీ ఓడిపోయే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు, కాకపోతే మెజారిటీ తగ్గుతుంది. బాలయ్యకే నిజానికి టఫ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఎందుకంటే కాన్సెక్యూటివ్గా 2 సార్లు ఆయన గెలిచాడు, 2 సార్లు కూడా ప్రజలకు అందుబాటులో లేడని విమర్శ ఉంది. అందుకని జగన్ ఈసారి అక్కడ దీపిక అనే ఒక మహిళను దించాడు. సో కొద్దిగా టఫ్గానే ఉంది అనేది చెప్తున్నారు. అట్లాగే పరిపూర్ణానంద స్వామి అక్కడ రెబల్గా తయారై హిందూపురం నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. ఆయన బాలయ్యను ఓడించడం నా ధ్యేయం అని కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఆ రకంగా కొంత బాలయ్యకి ఇబ్బంది ఉంది. అట్లాగే పిఠాపురంలో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ అయితే ఉంది. ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు. ఆయన కంప్లీట్గా టీడీపీ వర్మ మీద డిపెండ్ అయినట్టు కనబడుతుంది. మరి వర్మకి ఏమాత్రం కంట్రోల్ ఉంది? ఎందుకంటే వర్మకి జనసేన కార్యకర్తలకి లేకపోతే లోకల్ లీడర్లకి మధ్య కెమిస్ట్రీ అనేది ఇప్పటివరకు కుదరట్లేదు, గొడవలు పడుతూనే ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ మీద కూడా అక్కడ లోకల్ కేడర్కి అసంతృప్తి ఉందని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అయితే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్లు కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే జబర్దస్త్ నుంచి ఈ బ్యాచ్ అంతా వీళ్ళు అక్కడ కూర్చున్నారు, అక్కడ చేస్తున్నారు. సో రెండోది పవన్ కళ్యాణ్ 2 సార్లు అంటే ఒకసారి ఓడిపోయాడు, అంతకుముందు నిలబడలేదు. సో ఈసారి గెలిపిద్దామన్న అభిప్రాయం ముఖ్యంగా కాపు యువతలు బలంగా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే వైసీపీ అక్కడ మోహరించింది అన్ని వైపుల నుంచి. మండలానికి ఒక సీనియర్ నాయకుడిని పెట్టింది. మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా గట్టిగా కాపు ఓట్లను చీల్చడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అక్కడ దాదాపు 95,000 ఓట్లు కాపు ఉన్నాయి. సో అందుకని ఆయన దాన్ని ఎంచుకున్నాడు. బట్ ఏం ఎంచుకున్నా కూడా వర్మ మీద డిపెండ్ అయ్యి గెలవాల్సిందే. అందుకని ఆయన వర్మకే బాధ్యత అప్పగించుతూ మాట్లాడాడు. సో ఇది బేసిక్గా. ఇక లోకేష్కి అడ్వాంటేజ్ ఉందనే చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్కి కూడా ఒక సింపతి ఉండడం ఒకటి, రెండోది లోకేష్ గత 5 ఏళ్ళుగా ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు, అవన్నీ కలిసి వస్తాయి. అయితే అటు వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వకుండా లావణ్యకి ఇచ్చారు. సో ఆమెకు కూడా సపోర్ట్ అయితే ఉంది. బట్ అక్కడ కూడా అంత ఈజీగా అయితే కాకపోవచ్చు, అంటే చాలా బంపర్ మెజారిటీ అయితే గెలిచే పరిస్థితి లేదు. సో ఇది బేసిక్గా. అయితే ఈ సర్వేలు తీసుకుంటే నాకు తెలిసి కనీసం ఒక 25 నుంచి 30 సర్వేలు వచ్చాయి మొత్తంగా. అంటే ఏ రాష్ట్రంలో లేని ఒక గందరగోళం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పచ్చు. ఇందులో కొన్ని సర్వేలు ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చి చేయించుకొని ఉండొచ్చు, కొన్ని సర్వేలు ఆయా పార్టీల అభిమానులు ఎన్ఆర్ఐలు కావచ్చు అలాంటి వాళ్ళు సర్వేలు చేయించారు. ఇంకొన్ని సర్వేలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఇండిపెండెంట్గా పార్టీకి ముందుగానే డిసైడ్ కాకుండా ఇండిపెండెంట్గా చేసిన సర్వేలు కూడా ఉండొచ్చు, లేదని చెప్పలేము. ఎందుకంటే జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు చేస్తున్నారు. అయితే ఓవరాల్గా ఈ 25-30 సర్వేలని నేనైతే కనీసం ఒక 25 సర్వేలు నేను చూశాను. సో అన్నిటినీ మనం చూసినప్పుడు ఏంటంటే ప్రధానంగా
మెజారిటీ అటు ఇటు 2 ఇటు ఎక్కువ 2 అటు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అయితే ఏ సర్వే కూడా దగ్గరగా ఏమీ లేవు, ఎక్స్ట్రీమ్స్లోనే ఉన్నాయి. తెలుగుదేశం బ్రహ్మాండం గెలుస్తుంది, కూటమి బ్రహ్మాండం గెలుస్తుందని కొన్ని సర్వేలు, లేదు వైసీపీ మంచి మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సర్వేలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీపీ సర్వే, అది దాదాపు 20 సీట్లు లోక్సభ సీట్లు కూటమికి వస్తుందంటే టైమ్స్ నౌ రివర్స్లో 20 సీట్లు వైసీపీకి వస్తుందని చెప్తుంది. అంటే దేన్ని నమ్మాలి? ఇంత దగ్గరగా ఉంటే మనం కొంత ఆలోచించవచ్చు, ఇంత కాంట్రాస్ట్ ఉంటే ఏ సర్వేల్ని నమ్మచ్చా, సర్వేల విశ్వసనీయత ఎంత అనేది ఇప్పుడు ఇవాళ కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే దేన్నైనా కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేసేయగలరు. ఏ విషయాన్నైనా దాని మీద క్లారిటీగా ఉందనుకుంటే ఇంకొక పార్టీ వచ్చి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో మన వైపు లేకపోయినా పర్లేదు, కానీ అవతల వైపు ఉండకూడదు అన్న ధోరణి ఇరు క్యాంపుల్లోనూ ఉంటుందన్నమాట. అందుకని సర్వేలు కూడా ఇంకే రాష్ట్రంలో కూడా ఈ కైండ్ ఆఫ్ నేను చూడలేదు దేశవ్యాప్తంగా. ఇదొక్క రాష్ట్రంలోనే ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. దీనికి ఇంకొక ఆబ్జెక్టివ్ కండిషన్ కూడా ఉంది. అదేంటంటే ఎవరి వైపు స్వీప్ అయితే కనిపించట్లేదు. స్వీప్ కనిపించినప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే టైట్ బ్యాటిల్ ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి 20 రోజుల్లో ఏమన్నా ఒకవైపు కంప్లీట్గా మొగ్గు చూపే అవకాశం ఉందా అనేది చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణలో కూడా బిగినింగ్లో ఎవరు కూడా అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని ఎవరు కూడా ఊహించలేదు. చాలామందికి నేను చెప్తే కూడా నమ్మేవాళ్ళు కాదు. కాంగ్రెస్కే ఎడ్జ్ ఉందని నేను చెప్తుంటే కూడా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అప్పుడు అలా ఉన్నింది పరిస్థితి. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కేసీఆర్కి ఈక్వల్గా ఉన్న లీడర్ అవతలేడు, అదే మేజర్ ప్రాబ్లం. కేసీఆర్కి వ్యతిరేకత ఉంది కానీ నాయకుడు ఎవరు లేరు అటుపక్క. అంటే రేవంత్ రెడ్డిని ఎవరు కూడా నాయకుడిగా గుర్తించలేదు అప్పుడు. సో ఈ ప్రాబ్లం ఇక్కడ ఉన్నింది. కాకపోతే ఇప్పుడు అక్కడ నాయకత్వానికి సంబంధించిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే జగన్కి బలం ఉంది, ఇటు చంద్రబాబు కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి నాయకత్వం లేదనేది లేదు. కానీ ఇరువైపులా కూడా బ్యాలెన్సింగ్ చాలా విషయాల్లో కూటమికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా విషయాల్లో జగన్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా విషయాల్లో వ్యతిరేకత కూటమికుంటే వ్యతిరేకత జగన్కి కూడా ఉంది. అందువల్ల కరెక్ట్గా 10 మందిని కలిస్తే 10 మంది లేదా మెజారిటీ 8 మంది ఒక పార్టీ వస్తుందని చెప్పట్లేదు. 4 ఇటు 4 అటు చెప్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల కూడా ఈ సర్వేలన్నీ కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంది. దీన్నే మామూలుగా సెపాలజిస్టులు నైట్ మ్యార్ అంటారు అన్నమాట. అంటే ఎలక్షన్ టైంలో ఈ సర్వేలు చేసే వాళ్ళకి నైట్ మ్యార్ ఇటువంటి సిచ్యువేషన్. మనకు లాస్ట్ టైం కూడా ఇదే కనబడింది. లాస్ట్ టైం అసలు వేవ్ ఉందని, జగన్ వైపు ఏముందని ఎవరు కూడా అనుకోలేదు. మళ్ళీ చంద్రబాబు వస్తాడని వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము పాదయాత్రలు చేసాము, ఇవన్నీ చేసాం కాబట్టి మేము వస్తాము వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత స్వీప్ ఉంటుందని ఎవరు ఊహించలేదు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అన్నమాట. అందువల్ల ఇప్పటికిప్పుడైతే ఏ సర్వేని కూడా 100% నమ్మి చెప్పే పరిస్థితి లేదు. కానీ తెలుగుదేశం వాళ్ళేమో సర్వేలన్నీ మా వైపే అని వాళ్ళు టైటిల్ పెట్టుకొని వేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా అన్ని సర్వేలు మా వైపు అని వీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకునే పరిస్థితి అయితే ఉంది. అన్ని సర్వేలు అని చెప్పలేం, కానీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అన్ని సర్వేలు అనేసి వాళ్ళకు లిస్ట్ ఇస్తారు, వీళ్ళొక లిస్ట్ ఇస్తారు. అలా లిస్టులతో సర్వేలతో గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ మామూలు జనాల్ని సర్వేలు ఏమంటే ఇప్పుడు మనమే చాలా 25 అంటే మనం అది పనిగా చూసాం. మామూలు జనాలకి అంత ఉండదు కదా. వాళ్ళ మైండ్లో ఏవో 4-5 సర్వేలు ఉంటాయి. ఆ 4-5 సర్వేలు కూడా కన్ఫ్యూజింగ్ ఉన్నాయరా అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి జనాలకి వెళ్ళిపోయింది. ఏ సర్వే కూడా నిక్కచ్చిగా లేదు, అన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయని. సో ఇక్కడ ఏంటంటే సైలెంట్ ఓటర్స్ అండ్ యాక్టివ్ ఓటర్స్ కూడా ఉంటారు. సర్వేల్లో యాక్టివ్ ఓటర్సే పాల్గొంటుంటారు. సైలెంట్ ఓటర్స్ సర్వేలకి రారు, వచ్చిన వాళ్ళ అభిప్రాయం తెలీదు, చెప్పరు వాళ్ళు. ఒక్కొక్కసారి ఏంటంటే తెలుగుదేశం వాడు అడిగాడు అనుకో మనల్ని ఎవరు గెలుస్తారంటే మనం వాడు హర్ట్ అవుతాడేమనుకుని తెలుగుదేశం అయిపోయి ఉంది సార్ ఎడ్జ్ అంటాం. వైసీపీ వాడు అడిగితే వైసీపీ అయిపోయి ఎడ్జ్ ఉంది అన్నాం. సో ఇక్కడ మన ఒకటి అభిప్రాయమే 2 రకాలుగా వెళ్ళిపోతుంది అనమాట, అడిగే వాళ్ళని బట్టి ఎందుకు హర్ట్ అవుతారేమని. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రైస్ సర్వేని కూడా మనం 100%
కాన్ఫిడెంట్గా చెప్పలేము. బట్ తెలుగుదేశంలో ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని గట్టిగా చెప్తుంది. మరి కానీ వీళ్ళ నిజమవుతుందా లేదనేది మనం చూడాలి.